అందరికీ నమస్తే. వెల్కమ్ టు యువశక్తి. ప్రతి వారంలానే ఈ వారం కూడా మీ అందరి కోసం కానిముత్యాన్ని తెచ్చేసానండి. స్పిరిచువాలిటీలో యువత ఎంతో ముందంజలో ఉంది. సో మరి అలాంటి యువతని తీసుకొచ్చి వాళ్ళ అద్భుతమైన ఎక్స్పీరియన్స్లు ఈ యువశక్తి కార్యక్రమం ద్వారా మీ అందరి ముందు ఉంచుతున్నాము. సో మరి వారెవరో కాదు, ఐశ్వర్యని అడిగి తన స్పిరిచువల్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, తన ఎక్స్పీరియన్స్లు ఏంటి అన్నీ తెలుసుకుందాం. హాయ్ ఐశ్వర్య. యా హాయ్. ఎలా ఉన్నావు? యా ఐఎమ్ సూపర్ కూల్. థ్యాంక్ యూ. సూపర్ కూల్, సో క్యూట్, గార్జియస్ అన్నీ. ఓకే ఐశ్వర్య, ఎప్పుడు వచ్చావు మెడిటేషన్లోకి? సింపుల్గా చెప్పాలంటే నా జర్నీ ఎలా స్టార్ట్ అయిందంటే వెన్ ఐ వాజ్ ఇన్ ఫస్ట్ స్టాండర్డ్. సో నా డే ఎలా స్టార్ట్ అయ్యేదంటే మార్నింగ్ డ్యాన్స్ క్లాస్. సో డ్యాన్స్ క్లాస్ స్టార్ట్ అవ్వకముందే సో యోగాతో స్టార్ట్ అయ్యేదనమాట. యోగా అయిన తర్వాత ఎవ్రీడే 10 minutes మెడిటేషన్ అండ్ డ్యాన్స్ అయ్యాక మళ్ళీ 10 minutes మెడిటేషన్తో మేము రిలాక్స్ అయ్యేవాళ్ళం. తర్వాత 8 to 9 బ్రేక్ తీసుకొని 9 to 4:30 మళ్ళీ నా స్టడీస్ అనమాట. సో మళ్ళీ ఈవినింగ్ బ్రేక్ ఒక 1 hour తీసుకొని 6 to 7 సంగీతం ఉంటుంది. ఆ సంగీతం మేడం కూడా స్టార్ట్ అవ్వడం అది 10 minutes మెడిటేషన్తోనే స్టార్ట్ అవుతుంది అండ్ ఎండ్స్ విత్ అగైన్ 10 minutes మెడిటేషన్. సో అక్కడ నా జర్నీ అలా స్టార్ట్ అయ్యేది. బట్ ఆనాపానసతి ధ్యానం అయితే కాదనమాట, జస్ట్ రిలాక్సింగ్ అవర్ సెల్ఫ్. ఎందుకంటే నేను నెక్స్ట్ ఏం పని చేస్తున్నానో దాని మీద ఫోకస్ అవ్వడం కోసం మేము ఈ ప్రాసెస్ అనేది ఫాలో అయ్యేవాళ్ళం. అండ్ అలా 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 వెళ్తుంటే వెన్ ఐ వాజ్ ఇన్ 7th, సో మా మదర్ ద్వారా నాకు మెడిటేషన్ అనేది పరిచయం అయింది. సో అలా నా జర్నీ అక్కడ నుంచి స్టార్ట్ అయిందనమాట. ఓకే, 7th ఉన్నప్పుడు నేను మెడిటేషన్లోకి రావడం జరిగింది. అండ్ ఫస్ట్ సిట్టింగ్లో 5 minutes కూర్చున్నాను అండ్ మా అమ్మ 5 minutes తర్వాత లేపుతాను అని చెప్పారు. రూమ్ మొత్తం ఖాళీగా ఉంది, మమ్మీ మాత్రం నా ముందర ఉన్నారు. నో టీవీ, నో మ్యూజిక్, నథింగ్. జస్ట్ ఐ వాజ్ లిస్నింగ్ హర్ వర్డ్స్. జస్ట్ టేక్ ఏ డీప్ బ్రెత్, ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్, అంతే. దాని తర్వాత మా అమ్మ ఏం చెప్పలేదు. తర్వాత జస్ట్ అలా ఒక సెకండ్లో అయిపోయిందనమాట ఆ 5 minutes అనేది. అండ్ చాలా ప్లెజెంట్ అనిపించింది నాకు. దాని ముందే చాలా హెడేక్గా ఉన్నింది బికాజ్ ఎగ్జామ్స్ టైం అనమాట. సో ఆ టైంలో అది నాకు ఇంట్రడ్యూస్ చేయడం వల్ల కమింగ్ ఎగ్జామ్స్ చాలా చాలా హెల్ప్ అయింది. సో ఐ వాజ్ స్టడీయింగ్ ఇన్ ఎ బెస్ట్ వే, ఒక ప్లెజెంట్ వేలో వెళ్తున్నాను. సో ఐఎమ్ గివింగ్ మై ఇన్పుట్స్ ఇన్ టు ద ఎగ్జామ్ ఇన్ ఎ వెరీ బెస్ట్ వే. సూపర్ ఐశ్వర్య. నీకు తెలియకుండానే చిన్నప్పుడే అతి చిన్న వయసులోనే మెడిటేషన్ స్టార్ట్ చేసావు. ఎస్. అసలు ఏంటి డాన్స్, ఏంటి క్లాసికలా, వెస్ట్రనా? క్లాసికల్, యాక్చువల్లీ భరతనాట్యం డాన్సర్ అనమాట నేను. ఓకే, అప్పటి నుంచి కంటిన్యూ చేసావు చిన్నప్పటి నుంచి? యా, 7th వరకు చేశాను. ఎందుకు అక్కడ స్టక్ అయ్యానంటే మాకు పబ్లిక్ ఎగ్జామ్స్ ఉండేవి, సో స్టడీ అవర్స్ ఉండేవి. సో అది మేనేజ్ చేయాలంటే ఉంది అన్న డైలమాలో ఉన్నింది మా బ్యాచ్కి మాత్రం. సో ఇట్స్ ఎ 50-50 కేస్ అనమాట. కాబట్టి ఎందుకు రిస్క్ అని చెప్పి సంగీతం అండ్ డ్యాన్స్ రెండు పక్కలో పెట్టేశాను. సో ఓన్లీ మాకు స్టడీ అవర్స్ వల్ల వీఆర్ స్ట్రగ్లింగ్ విత్ దోస్ థింగ్స్. అందుకు నేను పక్కలో పెట్టి ఓన్లీ వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ అవర్ స్టడీస్. ఓకే, కానీ మీ పేరెంట్స్ నీకు చిన్నప్పటి నుంచి ఇన్ని మల్టిపుల్గా, అంటే ఒక ఎడ్యుకేషనే కాదు, డాన్స్ ఉండాలి, సంగీతం ఉండాలని నేను అందులో కూడా ప్రోత్సహించడం చేయటం అన్నది గ్రేట్ నిజంగా. యా, ఐ ఫీల్ ప్రౌడ్ కూడా. ఎందుకంటే నా రిలేషన్స్లో కానీ నా సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు కానీ ఎయిదర్ స్టడీస్ ఆర్ ఆర్ట్స్ ఏదో ఒక్కదాని మీదే కాన్సన్ట్రేట్ చేస్తారు. కానీ నాకు అలా కాదు. దే గేవ్ మీ ఎవ్రీథింగ్ బెస్ట్ అండ్ ఏ టైంలో ఏది అందివ్వాలి అన్నది కరెక్ట్గా తెలుసు. అండ్ దే ఆర్ గివింగ్ ఎవ్రీథింగ్ ఇన్ ఇట్స్ వే. ఒకసారి యోగా క్లాస్, ఒకసారి సంగీతం, ఒకసారి డ్యాన్స్, ఏ ఏజ్లో ఏది ఎంత క్వాంటిటీలో ఎలా అందాలి అన్నది మా పేరెంట్స్ నాకు ఇచ్చారు. సో అది ఎక్కడ నాకు అనేది బ్రేకేజ్ రాలేదు, దేనికి నాన్ సింక్ అవ్వలేదు. ఎవ్రీథింగ్ ఐ వాజ్ కనెక్టింగ్ ఎవ్రీ టైమ్. సో సంగీతంలో ఇప్పుడు 3 types ఉంటాయి. లైక్ యునో హౌ వీ నీడ్ టు కనెక్ట్ విత్ సంగీతం అంటే ఇప్పుడు తాళం రావాలి, శృతి రావాలి, అండ్ అట్ ఏ టైం మన పిచ్, వాయిస్, వీ నీడ్ టు అబ్జర్వ్ ఆల్ దీస్ 3 things కదా. సో ఇఫ్ ఇన్ కేస్ ఆ ప్రాసెస్లో ఏదైనా ఒకటి మిస్ అయితే ఇట్ లాగ్స్. సో ఇది నాకు స్టడీస్లో ఎలా హెల్ప్ అయిందంటే ఫస్ట్ ఐ విల్ ప్రాక్టీస్, ఐ విల్ మేక్ ఏ నోట్. స్టార్టింగ్లో ఎలా చేసేదాన్ని, గంటలు చదివేదాన్ని. సో సంగీతం నాకు ఎలా హెల్ప్ చేసింది, ఐ వాజ్ రైటింగ్ మై సైడ్ హెడింగ్స్, సబ్ హెడింగ్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. దెన్ నాకు అది ఒక గ్లాన్స్ లాగా పనికొచ్చేది. ఇంకా మెడిటేషన్లో వచ్చాక అలా పెద్ద స్టేట్మెంట్స్ కాకుండా జస్ట్ హింట్ వర్డ్స్. సో దాన్ని చూడగానే నాకు మొత్తం ఒకసారి రివైజ్ లాగా అయిపోయేదన్నమాట. సో 1 hour చదువుతున్నాను, బట్ రివిజన్కి ఎక్కువ టైం తీసుకోవట్లేదు. సో ఇంతకుముందు 2 hours చదివితే ఇక్కడ 1 hour చదివేదాన్ని.
సో టైం సేవింగ్ అనేది జరిగింది. ఐ కెన్ డూ సమ్ అదర్ వర్క్ అగైన్. ఐశ్వర్య ఇప్పుడు ఏం చదువుతున్నావు నువ్వు? నవ్ ఐఎమ్ డూయింగ్ MBA సెకండ్ ఇయర్. ఓకే, ఎక్కడ ఉండేది మీరు? ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, పుంగనూరు. సారీ, పుంగనూరు. ఎస్, చిత్తూరు డిస్ట్రిక్ట్, పుంగనూరు. సో చిత్తూరు డిస్ట్రిక్ట్లో ఎంతవరకు మెడిటేషన్ చెప్పావు అయితే? నా ఫ్రెండ్స్కి ఆల్మోస్ట్ చెప్పాను, కొందరు విన్నారు కానీ బాధపడ్డాను. ఎందుకంటే విని వదిలేస్తున్నారు వాళ్ళు. విన్నంత వరకు ఓకే, హ్యాపీ. ఆర్ దే డూయింగ్? నో. చాలా లిమిటెడ్ పీపుల్. ఇప్పుడు 10 మెంబర్స్కి చెప్తే 1 or 2 పీపుల్ మాత్రమే దే ఆర్ పుట్టింగ్ ఇన్ దేర్ లైఫ్స్. అంటే ఇంకొందరు ఎలా అంటే వాళ్ళు స్ట్రగుల్ అవుతుంటే అప్పుడు దే విల్ కమ్ టు మెడిటేషన్. మళ్ళీ నార్మల్గా పీస్ఫుల్గా వాళ్ళ లైఫ్ జరుగుతుందంటే మళ్ళీ దే విల్ స్టాప్. సో ఇఫ్ దే ఆర్ ఎంజాయింగ్ దే విల్ నెగ్లెక్ట్ స్పిరిచువాలిటీ. ఇఫ్ దే ఆర్ సఫరింగ్ సంథింగ్ ఎల్స్ దే విల్ కమ్ ఇన్ టు స్పిరిచువాలిటీ. అలా ఉంది ఇప్పుడు చాలా వరకు యూత్. బట్ నాకు అలా ఉండాలని లేదు, బికాస్ నాకు ఇక్కడ రియల్ హ్యాపీనెస్ ఉంది. దీంతోపాటు నాకు ఎంత షేర్ చేయాలి, ఎంతమందికి షేర్ చేస్తే నా హ్యాపీనెస్ ఎలా పెరుగుతుంది. అండ్ నా అన్నది కాదు, ఇక్కడ మనం అన్నది రావాలి. వన్స్ మనం అన్నది స్టార్ట్ అయితే అప్పుడు దాని రిజల్ట్స్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటాయి. అప్పుడు స్టార్టింగ్లో నా అన్న భావంతో ఉండేదాన్ని అండ్ గర్వం కూడా వచ్చేది నా అన్నప్పుడు. సో పత్రి సార్ చెప్పేవాళ్ళు, నా అన్నది ఉండకూడదు, మనం అన్నదే ఉండాలి ఎప్పుడు అని. సో ఆ మనం అన్నప్పుడు బిల్డ్ అయితే మన నెట్వర్క్ కూడా అలానే స్ట్రాంగ్గా బిల్డ్ అవుతుంది ఎప్పుడు. సో స్వీట్ ఆఫ్ యూ ఐశ్వర్య. ఎందుకంటే ఇక్కడ నీతో పాటు అందరూ మెడిటేషన్ చేయాలి, అందరూ హ్యాపీగా ఉండాలి అని అనుకుంటున్నావు. బట్ వాళ్ళకి ఇంకా టైం ఉంది. ఎందుకంటే అందరూ బుద్ధుళ్ళు అయిపోలేరు. అంటే అందరూ బుద్ధుళ్ళమే మనం, కానీ మనలో ఉన్న బుద్ధత్వాన్ని తెలుసుకోవాలని అందరికీ ఆతృత ఉండదు. మేబీ దే నీడ్ సమ్ టైం యాక్చువల్లీ. సో ఆ టైం వాళ్ళకి ఇవ్వు. నీ పని ఏంటి అంటే ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్పస్ ఉంటుంది. నీ పర్పస్ ఏంటి అంటే అందరికీ మెడిటేషన్ చెప్పడం. యాక్చువల్ పర్పస్ ఈరోజు నువ్వు నేను ఇక్కడ ఇంతమంది ఇలా ఇక్కడ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నాము అంటే మన ద్వారా నాలెడ్జ్ ఇవ్వడానికి మాత్రమే ఇక్కడ ఉన్నాం. ఎవరికి అవసరమైతే వాళ్ళు వచ్చి తీసుకుంటారు అక్కడ. సో నువ్వు ఇస్తూ ఉండు, ఎవరికి కావాలో వాళ్ళు వచ్చి తీసుకుంటారు. తీసుకోలేదు అంటే మిగతా వాళ్ళకి మేబీ ఇంకొంత టైం ఉంటుందేమో, వాళ్ళు ఇంకో పర్పస్తో వచ్చారేమో మేబీ. సో నువ్వు ఆ విషయంలో నువ్వు అస్సలు అప్సెట్ అవ్వకు, అస్సలు బాధపడకు. ఇంతకుముందు బాధపడేదాన్ని. తర్వాత ఆఫ్టర్ ఏ వైల్ నేను ధ్యాన సాధన చేశాను అనమాట రీసెంట్గా. సో అక్కడ నాకు చాలా చేంజెస్ అనేవి వచ్చాయి, ఎమోషనల్గా చేంజ్ అవ్వడం. అది ఫస్ట్ చేంజ్. సో నాకు అప్పుడు అనిపించింది, ఇంతకుముందు ధ్యానం చెప్పడం వేరు, ఇప్పుడు ధ్యానం చెప్పడం వేరు. ఇప్పుడు ధ్యానం చెప్తుంటే చాలామంది వింటున్నారు అండ్ దే ఆర్ పుట్టింగ్ ఐఎమ్ హ్యాపీ. కొందరు వినట్లేదు, విన్నట్టు కూడా ఉన్నారు, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, అయినా కూడా ఐఎమ్ హ్యాపీ. సో కాన్స్టెంట్ స్టేజ్లో ఉన్నాను ఇప్పుడు. ఇంకా చిన్న ఎగ్జాంపుల్ అంటే ఇంటర్వ్యూ రావడం అనేది ఒక డ్రీమ్ అనుకోవచ్చు. బట్ స్టిల్ ఇక్కడ వచ్చాక చాలా ఎగ్జైట్ అయ్యాను, టెన్షన్ అయ్యాను. బట్ స్టిల్ ఐ మీన్ ఏ న్యూట్రల్ స్టేజ్ మళ్ళీ. సూపర్ సూపర్. అండ్ యూ ఆర్ ద ఇన్స్పిరేషన్ అగైన్. థ్యాంక్ యూ. సో ఐశ్వర్య, 7th క్లాస్ నుంచి నువ్వు కంప్లీట్గా ఆనాపానసతిలోకి ఎంటర్ అయ్యావు. సో మీ ఫ్రెండ్స్కి కొంతమంది చెప్తే వాళ్ళు కొంతమంది యాక్సెప్ట్ చేసేవారు, కొంతమంది యాక్సెప్ట్ చేయలేదు. సో ఇది ఇట్లా వెళ్తుంది. సో స్టడీస్కి నీ మెడిటేషన్ ఎట్లా ఉపయోగపడింది నీకు? అంటే మనకు ఒక టఫ్ టైం వస్తుంది ఎడ్యుకేషన్ పరంగా. అంటే కొంత ఎలా లేదన్నా కూడా మనం ఇంటర్మీడియట్లో కానీ లేదంటే 10th కానీ ఇంటర్మీడియట్లో కానీ ఎక్కడో చోట ఎగ్జామ్ ప్రెషర్ అన్నది ఎక్కడో ఒక చిన్నగానే ఉంటుంది. అది నువ్వు ఎట్లా ఓవర్కమ్ చేసావు? చెప్పాలంటే నా డే స్టార్ట్ అయ్యేది మెడిటేషన్తో, ఎండ్ అయ్యేది మెడిటేషన్తో. సో స్టార్ట్ అయిన తర్వాత ఐ విల్ సీ మై టు డూ లిస్ట్ అనమాట. సో వాట్ ఐ వాంట్ టు డూ టుడే, మేబీ స్టార్ట్ విత్ యోగా అండ్ దెన్ నా స్టడీస్లో ఈరోజు ఏంటి అన్నది ఒకసారి చూసుకుంటాను అనమాట టు డూ లిస్ట్లో. దెన్ ఐ విల్ చెక్ వాట్ ఐ నీడ్ టు డూ టుడే, దెన్ ఐ విల్ గో విత్ ద ఫ్లో. సో ఎవ్రీడే ఇది కంటిన్యూగా చేయడం వల్ల రివిజన్ టైం తక్కువ తీసుకుంటుంది. ఇంతకుముందు ఏం చేసేదాన్ని, చదువుతున్నా, ఎగ్జామ్స్ అప్పుడు మళ్ళీ చదువుతూనే ఉన్నా. అండ్ ఇట్స్ ఎ లాంగ్ ప్రాసెస్. రివిజన్కి చాలా 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 టైం తీసుకునేది. ఇక్కడ అలా కాదు, చదువుతున్నాను అండ్ ఆ రోజు కంప్లీట్ చేసేస్తున్నాను. సో ఇది నాకు అక్కడ ఎలా వర్క్ అయింది అంటే, బిఫోర్ ఎగ్జామ్ కూడా నేను హాల్లో కూడా కళ్ళు తెచ్చుకొని మెడిటేషన్ చేసేదాన్ని. సో నాకు అక్కడ భయం అనేది ఉండదు, ఏ క్వశ్చన్కి ఎలా రాయాలి అన్నది నాకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. సో నీకు నేను బిఫోర్ మెడిటేషన్ అడగటానికి కూడా లేదు, నువ్వు ఫస్ట్ స్టాండర్డ్ నుంచి ఆల్రెడీ నువ్వు మెడిటేషన్ తెలుసో తెలియకో ఎలాగో అది ఆ ప్రాసెస్లో ఉన్నావు, ఆ వేలో ఉన్నావు. ఎస్. నీ ఎమోషన్స్ అన్నవి నువ్వు బ్యాలెన్స్ చేసుకుంటూనే వచ్చేస్తావు.
అయినప్పటికీ కూడా ఇప్పుడు ఒక వరల్డ్ 10th వరకు ఒక వరల్డ్, ఇంటర్మీడియట్కి వెళ్ళిన తర్వాత కంప్లీట్గా ఇలా ఉన్న జోన్ అన్నది ఇట్లా మారిపోతుంది, కంప్లీట్ ఆపోజిట్ అవుతుంది. అప్పుడు మనం కొత్త జోన్లోకి వెళ్తాం, మళ్ళీ కొత్త ఫ్రెండ్స్ వస్తారు, కొత్త ప్రపంచం చూస్తాం, మళ్ళీ కొత్త ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. డెఫినెట్గా ఏ స్థాయిలో ఉన్న వాళ్ళకి ఆ స్థాయి యొక్క చిన్న చిన్న టాస్క్లు వస్తూ ఉంటాయి. అట్లా ఏమైనా టాస్క్లు వచ్చాయా నీకు? సొసైటల్ ప్రెషర్ అంటే ఇప్పుడు సపోజ్ మన రిలేషన్స్లో మనకంటే ఒక్క పాయింట్ ఎక్కువ వచ్చిందంటే దే విల్ క్వశ్చన్, తనకు వచ్చింది నీకు ఎందుకు రాలేదు, ఎక్కడ ల్యాక్ చేస్తున్నావు. ఇంకా మాట్లాడాలంటే తను మెడిటేషన్లోనే లేదు, నువ్వు మెడిటేషన్లో ఉన్నావు, స్టిల్ వై. మేబీ నాకు ఆ టైంలో అది నాకు నచ్చకపోవచ్చు అది చేయడం, సో మేబీ అక్కడ నెగ్లెక్ట్ అయి ఉండొచ్చు. ఎవ్రీథింగ్ అనేది నా తప్పు వల్లే కదా నేను లాగ్ అవుతాను. ఇఫ్ నా తప్పు లేదంటే వన్ స్టెప్ ఫార్వర్డ్ ఉంటుంది ఎప్పుడు, అండ్ మనం ఇష్టంతో చేస్తే ఎప్పుడు వన్ స్టెప్ ఫార్వర్డే ఉంటాం. సో అట్లా పాయింట్అవుట్ చేసేవారు నీకు మార్క్స్తో? యా, ఒకసారి జరిగింది, బట్ తర్వాత ఐ బౌన్స్ బ్యాక్. ఆ టైంలో ఫీల్ అయ్యావు? యా, ఏడ్చాను కూడా. దెన్ నేను ఒక బీ స్కూల్లోకి వచ్చాను ఇప్పుడు. సో నా రిలేషన్స్లో చూసుకుంటే ఎవరు బీ స్కూల్ స్టూడెంట్స్ లేరు, అందరూ నార్మల్ డిగ్రీ వాళ్ళు ఉన్నారు, బీటెక్ వాళ్ళు ఉన్నారు, నార్మల్ ఎంబీఏ చేసే వాళ్ళు ఉన్నారు, బీ స్కూల్లో చదివిన వాళ్ళు లేరు. వెన్ ఎవర్ ఐ గాట్ మై ఎంబీఏ సీట్ ఇన్ బీ స్కూల్, నో వన్ క్వశ్చన్ మీ, ఎవ్రీ వన్ ఈజ్ కంగ్రాచులేటింగ్. ఎవరైతే నన్ను పోక్ చేశారో వాళ్ళే నన్ను వావ్ ఐశ్వర్య యూ డిడ్ ఇట్ అన్నారు. సో అంటే ఫస్ట్ మీ పేరెంట్స్ అట్లా నిన్ను పాయింట్అవుట్ చేసినప్పుడు, నువ్వు మెడిటేషన్ చేస్తావు కదా అయినా నీకు ఎందుకు తక్కువ మార్కులు వచ్చాయి అన్నప్పుడు నీకు మెడిటేషన్ మీద విరక్తి రాలేదా? ఐ టుక్ ఎ స్మాల్ బ్రేక్. అంటే ఆ బ్రేక్లో ఏం చేశానంటే వదిలేదు, మళ్ళీ 2 times చేసేదాన్ని, టైం పెంచాను. సో 10 times ఉంటే 10 minutes చేస్తూ ఉంటే దాన్ని ½ an hourకి ఎక్స్టెండ్ చేశాను. సో ఎక్స్టెండ్ చేసినప్పుడు నాలో అన్ని ఎమోషన్స్ కామ్ డౌన్ చేసుకుంటూ వచ్చాను అనమాట. ఓకే, సొసైటీ ఇట్ హ్యాపెన్స్, మనం సొసైటీలో ఉన్నాం కాబట్టి ఇవన్నీ జరుగుతుంటాయి, ఇట్స్ ఎ వెరీ నార్మల్ థింగ్. ఎందుకు ఎగ్జైట్ అవుతావు? మేక్ యువర్ సెల్ఫ్ కామ్ అండ్ స్టార్ట్ అగైన్. ఎవ్రీథింగ్ అనేది యూ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ ద బిగినింగ్. ఓకే అంటారు, వస్తారు, పోతారు, బికాజ్ యూ ఆర్ ద ఇంపార్టెంట్ ఫర్ యువర్ లైఫ్ అండ్ యూ హ్యావ్ టు ఆన్సర్ ఫర్ యువర్ థింగ్, యువర్ సెల్ఫ్. సో వన్స్ యూ స్టార్టెడ్ రియలైజింగ్ ఫర్ వాట్ యూ నీడ్, దెన్ ఎవరైనా వచ్చి క్వశ్చన్ చేసినా కూడా వీ కెన్ ఏబుల్ టు ఆన్సర్ ఫర్ దెమ్. అండ్ ఇట్స్ ఎ వెరీ పర్ఫెక్ట్ ఆన్సర్ అండ్ ఇట్స్ ఎ వెరీ వ్యాలిడ్ రీజన్తో ఉంటుంది మన ఆన్సర్ అనేది. సో అప్పుడు నాకు భయం అంటే నువ్వే మోటివేట్ చేసేసుకున్నావు, సెల్ఫ్ మోటివేట్. అలా ఎలా మోటివేట్? ఇప్పుడు ఎవరికైనా బాధలో ఉన్నప్పుడు మన సెల్ఫ్ మోటివేషన్ అనేది అది చాలా టఫ్ అనమాట. ఎవరో వచ్చి ఓదార్చినా కూడా గంటలు ఓదార్చినా అగైన్ వాళ్ళు మళ్ళీ ఏడుస్తూనే ఉంటారు. అట్లా కాకుండా నీకు ఎవరు సపోర్ట్ లేకుండా అంటే పించ్ చేసే వాళ్ళే ఉన్న టైంలో నీకు నువ్వు సెల్ఫ్ మోటివేషన్ ఎలా చేసుకోగలిగావు? చెప్పాలంటే 4 walls నా రూమ్లో ఉండిపోయేదాన్ని. నార్మల్గా ఎక్కువ కోపం వచ్చినా, ఎక్కువ బాధ వేసినా సింగిల్గా రూమ్లోకి వెళ్ళేసి మిర్రర్ ముందు నా మొహం నేను చూసుకునేదాన్ని. సో స్మైల్ ఉన్నప్పుడు నేను ఎలా ఉంటాను, ఎలా బిహేవ్ చేస్తాను, స్మైల్ లేదు ఎందుకు పోయింది, నీ తప్ప, సొసైటీ తప్ప, అక్కడ క్వశ్చన్ చేసుకున్నప్పుడు ఆన్సర్ వస్తుంది. నా తప్పు అంటే ఐ షుడ్ నాట్ డూ లైక్ దిస్. సో ఎక్కడ తప్పు జరిగింది అనేది ఐ సెల్ఫ్ చెక్, కీప్ ఆన్ సెల్ఫ్ చెక్ ఉండాలి. సో వన్స్ కీప్ ఆన్ సెల్ఫ్ చెక్, దెన్ ఆటోమేటికలీ మనలో నుంచే మోటివేషన్ వస్తుంది. అంటే ఇప్పుడు ఇంత స్తబ్దత అంటారంటే స్టెబిలిటీ, ప్రాబ్లంలో ఉన్నప్పుడు ఈ స్టెబిలిటీ ఎట్లా వచ్చింది మరి? అంటే ఇప్పుడు ఇవన్నీ చేయాలి అంటే డెఫినెట్గా ఒక స్టెబిలిటీ రావాలంటే దాని బేస్ ఏదో ఉండాలి కదా? ఆబ్వియస్లీ ఐ సే అగైన్ మెడిటేషన్ అండ్ పేరెంట్స్. ఎస్, నేను ఈ ఆన్సర్ కోసమే చూస్తున్నాను. ఎందుకంటే అది నార్మల్గా ఉన్న వాళ్ళకి కొంచెం అంటే కొంతమంది మెడిటేషన్ చేయకపోయినా వాళ్ళు మేబీ వాళ్ళ పాస్ట్ లైఫ్ యొక్క ఆ ఎనర్జీసో ఏదో ఒక నాలెడ్జో ఏదో ఒకటి సపోర్ట్ చేస్తుంది. కానీ 90% అట్లా ఉండదు. ఎవరో 10% పీపుల్ మాత్రం వితౌట్ మెడిటేషన్ అంత మెచ్యూర్డ్గా ఉంటారు. 90% పీపుల్ ఎట్లా ఉంటారు అంటే ఒక ప్రాబ్లం వస్తే డెఫినెట్గా వాళ్ళకి ఇంకొకరు ఈ సపోర్ట్ కావాలి. ఆ సపోర్ట్ తీసుకొని ఎంత మోటివేట్ చేసినప్పటికి కూడా వాళ్ళు నార్మల్ స్టేట్లోకి వస్తారు అని గ్యారంటీ కూడా లేదు. అలాంటిది నువ్వు పించ్ అంటే ఆ ఏజ్లో అంటే నేను కూడా ఫేస్ చేసి వచ్చాను. ఆ ఏజ్లో మనకి మార్క్స్ కోసం ఎవరైనా అంటే అది చాలా 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 ఆ ఏజ్కి మనకు అది చాలా పెద్ద ప్రాబ్లం. అది అంత ఈజీగా రియలైజ్ అయ్యి బయటికి రాలేము. అంటే నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు నాకు ఈ మెడిటేషన్ అది తెలీదు.
నేను ఇంటర్మీడియట్లోకి వచ్చిన తర్వాత కొంచెం కొంచెంగా అంటే ఇన్వాల్వ్ అవ్వలేదు పూర్తిగా, స్టార్ట్ అయింది అప్పుడప్పుడు. డీప్గా ఇన్వాల్వ్ అయితే డిగ్రీ టైంలో ఇన్వాల్వ్ అయ్యాను. కానీ ఆ టైంలో నేను ఒక సబ్జెక్టే పోయింది నాది. నాకు ఎట్లా అనిపించింది అంటే వద్దు ఈ లైఫ్, ఇంకా చచ్చిపోదాం అనే ఫీలింగ్ వచ్చింది. అంటే నాకు అప్పుడు మెడిటేషన్ లేదు కాబట్టి నాకు ఆ ఫీల్ వచ్చింది. అదే మెడిటేషన్ ఉంటే నేను అట్లా నాకు అలాంటి ఆలోచనలు రావు కదా. అవును. సో అందుకు నీకు అడుగుతున్నాను అనమాట. యా, మెడిటేషన్ అనేది ఎంత హెల్ప్ అవుతుందంటే మనం ఎంత లో అయిపోయినా కూడా ఎలాగో అలాగో మన పేరెంట్స్ నుంచో నేచర్ నుంచో ఇంకెవరో సడన్గా ఒక పర్సన్ అన్నోన్ పర్సన్ నుంచి కాల్ రావడమో ఎలాగో అలాగో మోటివేషన్ వస్తుంది. ఆర్ ఎల్స్ యూట్యూబ్ అలా స్క్రోల్ చేస్తూ ఉంటే అక్కడ ఏదో ఒక చిన్న మోటివేషనల్ వీడియో నుంచి కూడా వీ కెన్ గెట్ మోటివ్. ఎవరి స్టేజ్లో వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకి చాలా ఎక్కువ. సో పెద్దవాళ్ళకి ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, లేదు అంటే యూత్కి వాళ్ళకి అంటే లైక్ జాబ్లో ఉన్న వాళ్ళకి జాబ్స్ ప్రాబ్లం అవ్వచ్చు, అంటే కెరియర్, నా కెరియర్ ఏంటి, నేను ఇంత బాగా చదువుకున్నాను నాకు జాబ్ రావట్లేదని కొంతమంది, లేదంటే లవ్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళు కొంతమంది, లేదంటే ఫినాన్షియల్గా అమౌంట్ దగ్గర లాస్ అవ్వడం, లేదంటే ఏదో ఇలాంటి ప్రాబ్లమ్స్ డిఫరెంట్, లేదంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఈస్ డిఫరెంట్గా వాళ్ళ స్థాయిలో వాళ్ళు బాధపడుతూ ఉంటారు. బట్ ఇక్కడ మనం డిఫరెంట్గా చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఇక్కడ ఇదే ఫైనాన్షియల్ ప్రాబ్లం ఒక మెడిటేటర్ ఫేస్ చేస్తారు, ఒక నాన్ మెడిటేటర్ ఫేస్ చేస్తారు. సో ఈ ఇద్దరు ఎట్లా తీసుకుంటారు అనేది నేను చాలా వరకు అబ్జర్వ్ చేశాను అనమాట. అంటే నాన్ మెడిటేటర్ అని కూడా అనకూడదు, అందరూ మెడిటేటర్సే. కాకపోతే వాళ్ళ లోపల ఉన్న మెడిటేట్ స్టేట్ని వాళ్ళు ఇంకా గుర్తించట్లేదు. అందరూ మెడిటేటర్సే, అందరూ బుద్ధుళ్ళే. కాకపోతే అది మనం గుర్తించగలిగినప్పుడు అదే ఒక సమస్యని తీసుకోవడంలో మారిపోతుంది. మన యాటిట్యూడ్ అనేది మన థాట్ ప్రాసెస్ మారిపోతుంది, మన డెసిషన్ మేకింగ్ మారిపోతుంది. సో యువశక్తి కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రెజెంట్ ఇప్పుడు స్టూడెంట్స్ మార్క్స్ లెవెల్ అయిపోయింది, కాంపిటీషన్ అయిపోయింది, రేంజ్ అయిపోయింది, ఒక స్టేటస్ అయిపోయింది పిల్లలకి వాళ్ళ పేరెంట్స్కి కూడా. అట్లా ఎప్పుడైతే మనం డీప్గా తీసుకుంటామో సూసైడ్లు స్టార్ట్ అవుతున్నాయి. చాలా చిన్న పిల్లలు ఎక్కువ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ సూసైడ్ చేయటం చూశాను. ఇక్కడ ముఖ్య ఉద్దేశం నేను ఫస్ట్ యువశక్తిలో నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే ఎడ్యుకేషన్ కోసం మీరు ఎలా ఓవర్కమ్ చేశారు మీ స్టడీస్ని. ఇఫ్ ఇన్ కేస్ ఎగ్జామ్ ఫోబియా ఉంటే, నాకు ఎగ్జామ్ ఫోబియా ఉండేది. ఎగ్జామ్ అనగానే ఒకలాంటి హెడేక్, ఒకలాంటి డిప్రెషన్ వచ్చేది. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అట్లా సెల్ఫ్ లో అయిపోతూ ఉంటారు వాళ్ళకి తెలియకుండానే. మీలాంటి వాళ్ళని తీసుకొచ్చి మీరు ఏం చేస్తే బయటకు వచ్చారో కొంతమందికి తెలియజేస్తే వాళ్ళు కూడా ఆ ఫార్ములాని ఫాలో అయ్యి వాళ్ళు కూడా ఓవర్కమ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఎక్కువ పర్టికులర్గా ఎగ్జామ్స్ స్టడీస్ అవి ఎక్కువ అడుగుతూ ఉంటారనమాట. సో ఐశ్వర్య సెల్ఫ్ మోటివేట్ చేసుకోగలుగుతున్నావు. అయితే ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా నీ దగ్గరికి నాకు ప్రాబ్లం అని ఎవరైనా వస్తే నువ్వు ఎట్లా వాళ్ళని మోటివేట్ చేస్తావు? సో ఫస్ట్ వాళ్ళ ప్రాబ్లం చెప్తారు, ఎలాగో మనం ఏం చెప్పినా దే వోంట్ కేర్. నువ్వు మెడిటేషన్ చేయంటే ఇంక అస్సలు వినరు. సో ఓకే, జస్ట్ 5 minutes కూర్చోండి. మెడిటేషన్ కోసం కాదు, జస్ట్ నీ క్వశ్చన్ ఏంటి రాయి, అండ్ నీకు ఏమేమి అనిపిస్తుందో కూడా రాయి. నీ సొల్యూషన్ నీకు అక్కడే ఒక చోట వస్తుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి బీ స్కూల్లోనే సీట్ కావాలి అనుకుందాం. ఫినాన్షియల్గా ఉంది, స్టడీస్ కూడా బాగుంది, కొంచెం అంటే 8 points రావాల్సింది 7.5 వచ్చింది. బట్ స్టిల్ దే విల్ అగ్రీ కాలేజ్ వాళ్ళు. ఎక్కడ ల్యాగ్ అంటే మేబీ వాళ్ళ ఇంటర్వ్యూలో ఎక్కడ వెళ్ళిపోతుందో అన్న భయంతో వాళ్ళు స్టక్ అయిపోతున్నారు. సో అప్పుడు ఏం చేయాలి? ఇంటర్వ్యూలో ఏమేమి అడుగుతారు జస్ట్ చెక్ ఇట్ అండ్ ప్రిపేర్ ఇట్ అండ్ మిర్రర్ ముందర వెళ్ళి జస్ట్ ప్రాక్టీస్ ఇట్. డన్. వెరీ సింపుల్. బాగా గైడ్ చేస్తున్నావు ఐశ్వర్య. అది మా మమ్మీ నాకు చెప్పారనమాట ఫస్ట్ టైం. ఏముందిలే అని లైట్ తీసుకున్నాను అండ్ ఏం ప్రిపేర్ అవ్వకుండా వెళ్ళి ఇలా కూర్చున్నాను అనమాట మా సార్ ముందు. అండ్ ఐ వాజ్ షివరింగ్ లైక్ ఎనీథింగ్. మొత్తం బాడీ కాళ్ళు చేతులు మొత్తం ఓకే ఆన్సర్ నా దగ్గర ఉంది, వాళ్ళు ఏమడుగుతారో నాకు తెలుసు, అన్నీ ఉంది, ఎవ్వరు లేరు నా చుట్టూ, ఐ కెన్ గివ్ మై బెస్ట్. కానీ ఎంత భయం వేసిందంటే జస్ట్ లైక్ అక్కడ కెమెరా లేవు, జస్ట్ సార్ అని నేను ఉన్నాము ఒక 4 cubicle వాల్ మధ్యలో. దాని తర్వాత నెక్స్ట్ ఇంటర్వ్యూకి ఏం చేశాను, ప్రిపేర్ అయ్యాను. మమ్మీ చెప్పినట్టు మిర్రర్ ముందు వెళ్ళి మొత్తం ఐ రివైజ్డ్ ఎవ్రీథింగ్.
అప్పుడు నాకేమనిపించింది, కాన్ఫిడెన్స్ పెరిగింది, ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయగలిగాను, నా ఫేస్లో స్మైల్ అనేది కంటిన్యూగా ఉండింది, అండ్ నో షివర్, నథింగ్. ఒక్కసారి కాన్ఫిడెన్స్ పెరిగితే ఇవన్నీ హ్యాండిల్ చేయగలుగుతాం. సో ఆ మిర్రర్ అనేది నాకు ఎప్పుడు హెల్ప్ అవుతూనే ఉంటుంది. సో ఈ మిర్రర్ వర్క్ ఏదో చాలా బాగుంది అయితే. యా, చాలా వరకు సజెస్ట్ చేస్తున్నావు అయితే మిర్రర్ వర్క్. సో ఇప్పుడు డెఫినెట్లీ. ఇప్పుడు మన పిఎంసి ద్వారా చూస్తున్న యువతకి అందరికీ కూడా ఈ టిప్ చాలా యూజ్ అవుతుంది. సో మిర్రర్లో చూసుకొని మనతో మనం మాట్లాడుకోవడం ఆటోమేటిక్గా మన మీద మన కాన్ఫిడెన్స్ పెంచుకునే ఒక మంచి పద్ధతి. ఎస్, అండ్ ఆ టైంలో మనతో మనం చాలా వరకు స్పెండ్ చేయొచ్చు. ఎస్. సో నువ్వు ఎలా ఉంటున్నావు, నీ బాడీ పోస్చర్ ఏంటి, నీ ఫేస్లో ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నావు, అసలు ఆ ఎక్స్ప్రెషన్ ఆ టైంలో అవసరమా లేదా, ఎవ్రీథింగ్ అనేది నువ్వు ఒక్కసారి జడ్జ్ చేసుకుంటావు. సో అది సెల్ఫ్ చెక్ అగైన్. ఒక్కసారి సెల్ఫ్ చెక్ అండ్ జడ్జింగ్ యువర్ సెల్ఫ్ స్టార్ట్ అయితే నో వన్ విల్ జడ్జెస్ యూ. ఎప్పుడు మన గ్రాఫ్ అనేది అలా మెయింటైన్ అవుతూనే ఉంటుంది. చాలా చిన్న వయసులో మంచి టిప్ కనుగొన్నావు. థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్స్ టు మై మదర్. షీ యూస్ టు గైడ్ మీ. అదే చెప్పాను కదా, ఏ ఏజ్లో ఏది ఇవ్వాలి అనేది షీ నోస్ వెల్. సో ఇస్తూనే ఉంటుంది, అండ్ ఐ వాజ్ ఇంప్లిమెంటింగ్ ఎవ్రీ టైమ్ అండ్ ఐఎమ్ సీయింగ్ ద ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్. సూపర్ ఐశ్వర్య. ఐశ్వర్య, ఇప్పుడు ఎడ్యుకేషన్ వరకు చాలా బాగుంది. ఎన్ని అవర్స్ మెడిటేషన్ చేస్తున్నావు నువ్వు నార్మల్గా? 1 hour చేస్తాను. ఇన్ని ఇయర్స్లో నీకు వచ్చిన ఎక్స్పీరియన్సెస్ ఏంటి మెడిటేషన్లో? ఫస్ట్లీ నాకు ఏ హెల్త్ ఇష్యూస్ లేవు. అది ఫన్ వేలో చెప్పాలంటే మా ఫ్రెండ్స్ లీవ్ కావాలంటే సిక్ లీవ్ పెట్టేవాళ్ళు. నాకు సిక్ లీవ్ పెట్టాలంటే ఎవరు నమ్మరు, నీకు ఇది వస్తుందా అసలు అనేవాళ్ళు. అంటే అప్పుడు నాకు తెలిసేది కాదు మెడిటేషన్ వల్లనే ఐఎమ్ బీయింగ్ హెల్తీ అని. విన్నాను, బట్ ఓకే నార్మల్ అనుకున్నాను. తర్వాత నాకు చాలా పెద్ద రియలైజేషన్ వచ్చింది, నాకు ఏ హెల్త్ ఇష్యూస్ లేవు ఎక్సెప్ట్ సైట్. అది ఎందుకు, ల్యాప్టాప్ యూస్ చేయాలి. సో నాకు 8th క్లాస్ నుంచి డిగ్రీ దాకా -2 ఉండింది. ఇప్పుడు యూస్ చేస్తున్నా, అంటే ఇన్ని ఇయర్స్ నాకు కాన్స్టెంట్గా ఉండింది. అదే నా ఫ్రెండ్స్ అయితే ఎవ్రీ ఇయర్ ఆర్ 1.5 year వాళ్ళ సైట్ ఇంక్రీజ్ అవుతూనే ఉంది, బట్ నాది కాన్స్టెంట్గా ఉంది. వై? బికాస్ ఆఫ్ మెడిటేషన్. అండ్ ఇప్పుడు జస్ట్ 1 point పెరిగింది అంతే. నా ఫ్రెండ్స్లో చూస్తే -5, -6 వెళ్తూ ఉంది. అలా వాళ్ళకి కూడా గ్రాఫ్ పెరుగుతూ ఉంది. వాళ్ళకి అలా గ్రాఫ్ పెరుగుతుంది, నాకు ఇలా గ్రాఫ్ పెరుగుతుంది. నాకు పాజిటివ్ వేలో పెరుగుతుంది, వాళ్ళకి నెగిటివ్ వేలో పెరుగుతుంది. సో మరి వాళ్ళకి చెప్పావా, నేను ఇట్లా మెడిటేషన్ చేయటం వల్ల నాది కాన్స్టెంట్గా ఉంది సైట్, మీరు కూడా చేయండి అని? చెప్పాను, వచ్చారు కూడా కొంతమంది. అండ్ దే ఆర్ డూయింగ్ అండ్ దే ఆర్ ఆల్సో ఎంజాయింగ్ ద రిజల్ట్స్. ఐశ్వర్య, ఇప్పటి వరకు చాలా బాగుంది నీ జర్నీ. అండ్ ఇది ఇంకా మనం మెడిటేషన్లో ఎప్పుడు కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్తానే ఉంటాం కదా. సో తర్వాత నువ్వు ఏమైనా ఆర్గనైజేషన్లో ఇన్వాల్వ్ అవటం అంటే కంప్లీట్గా ఇప్పుడు వరకు అంటే నువ్వు స్టడీస్ చేస్తూ అండ్ నువ్వు ఇప్పుడు కూడా చదువుకుంటూ మెడిటేషన్ నీ చుట్టూ ఉన్న వాళ్ళకి చెప్తున్నావు. అలా కాకుండా కంప్లీట్గా ఇన్వాల్వ్ అయ్యి ఎవరికైనా మెడిటేషన్ చెప్పడం, లేదంటే ఒక ఆర్గనైజేషన్లో ఏమైనా ఇన్వాల్వ్ అయ్యి అంటే సేవ లాంటిది చేయడం ఏదైనా చేసావా? సేవ అంటే ఐ షుడ్ థ్యాంక్ టు మై డాడ్. సేవ ఇంట్రడ్యూస్ చేసింది నాకు మా డాడీ అనమాట. ఎగ్జాంపుల్, నా దగ్గర 10 rupees ఉంటే వాళ్ళకి ఎవరికన్నా 10 rupees కావాలంటే ఐ విల్ గివ్. ఎందుకంటే అండ్ నేను రిటర్న్స్ గురించి ఆలోచించకూడదు కూడా. ఇప్పుడు మనం సేవ చేస్తున్నామంటే మనం హ్యాపీనెస్తో, కంప్లీట్ సోల్తో, కంప్లీట్ హార్ట్తో వాళ్ళకి ఇస్తున్నాం. ఇప్పుడు నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ కూడా అవే కదా చేస్తున్నాయి. మన సంస్థ మెయిన్ థీమ్ కూడా అదే కదా, ఇవ్వు, ఎక్స్పెక్ట్ చెయ్యకు. సో ఇఫ్ యూ స్టార్ట్ ఎక్స్పెక్టింగ్, ఆటోమేటిక్గా నువ్వు డౌన్ అయిపోతావు. అరే నేను ఇది అనుకున్నాను, వాళ్ళు నాట్ ఈవెన్ థ్యాంక్ యూ కూడా చెప్పలేదే అని ఇంకా నీ ఫేస్లో స్మైల్ కూడా వెళ్ళిపోతుంది. సో అలా ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదు దేని మీద, సేవలో మెయిన్గా. అండ్ సేవ అంటే స్పిరిచువాలిటీలో నాకు తెలిసినంత వరకు హైయెస్ట్ థింగ్ అనమాట. సో అది నీకు మీ డాడీ ఇంట్రడ్యూస్ చేశారు. యా, చిన్నప్పటి నుంచి మెడిటేషన్లోకి వస్తే జీవితం పట్ల ఇంత అవగాహన పెరుగుద్దా అని అనిపిస్తూ ఉంటుంది. చాలా వరకు నేను యువశక్తిలో టీనేజ్ పిల్లలే చాలా వరకు వచ్చారు. సో వాళ్ళ ఏజ్కి వాళ్ళు మాట్లాడే మాటలు ఇప్పుడు చూడు, చక్కగా నువ్వు సేవ కోసం ఎంత బాగా చెప్తున్నావు, ఇది ఇవ్వాలి, ఆశించకూడదు. ఇప్పుడు యూత్కి ఇవంతా, ఈ నాలెడ్జ్ అంతా తెలిస్తే ఎంత బాగుంటుంది వరల్డ్ అంతా కూడా. అంటే నార్మల్గా చిన్న చిన్న విషయాలకి బాధపడి డిస్టర్బ్ అయ్యి వాళ్ళ లైఫ్ని అక్కడ వాళ్ళు డిస్టర్బ్ చేసుకుంటున్నారు. చక్కగా ఈ మెడిటేషన్, ఈ నాలెడ్జ్ మీలాంటి వాళ్ళ ద్వారా తెలిస్తే మీరు ఏ బ్లెస్డ్ ఫీల్డ్లో ఉన్నారో
అదే ఫీల్ వాళ్ళకి కూడా వస్తుంది. అవును. సో ఐశ్వర్య, ఇంత ఇన్వాల్వ్ అయ్యి ఉన్నావు కదా, సో ఈ మధ్య ఏమైనా మన మెడిటేషన్ ప్రోగ్రామ్స్కి ఏమైనా అటెండ్ అవ్వడం, అక్కడ ఏమైనా ఇన్వాల్వ్ అవ్వడం ఏమైనా జరిగిందా? యా, అంటే నేను సేవలో ఉన్నప్పుడు నేనే కాకుండా నా చుట్టూ నా ఫ్రెండ్స్ కూడా అలా ఉంటే చాలా బాగుంటుంది, ఆ గ్రూప్తో నేను వర్క్ చేస్తే ఇంకా బాగుంటుంది అన్న ఒక డ్రీమ్ ఉండేది. అండ్ రీసెంట్గా అది చాలా సక్సెస్ఫుల్గా జరిగిందనమాట. ఇప్పుడు యూత్ ఫెస్ట్ జరిగింది రీసెంట్గా. సో అక్కడ అందరూ సేమ్ నాలాంటి మైండ్ సెట్ వాళ్ళే చూసేసరికి నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఎవ్వరు ఎవరిని తక్కువ చేయడం లేదు, ఎవరు ఎవరిని ఎక్కువ చేయడం లేదు, అక్కడ కంప్లీట్ ఈక్వాలిటీనెస్ ఉంది. ఒక్కసారి ఆ ఈక్వాలిటీ చూసేసరికి నేను నా ప్రపంచంలో ఉన్నాను అన్న ఫీలింగ్ వచ్చింది. ఒక్కసారి మనం మన ప్రపంచంలో ఉంటే, మనకు నచ్చినట్లు ఉంటే అప్పుడు ఎలా ఉంటుంది? వీ కెన్ ఫీల్ రియలీ బ్లెస్డ్. అక్కడ నో వర్డ్స్ అసలు. విల్ జస్ట్ ఎంజాయ్ ద మూమెంట్, విల్ జస్ట్ గో విత్ ద ఫ్లో కాదు కానీ ఆ మూమెంట్స్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు 10th లో 10కి 10 వచ్చినా కూడా ఆ హ్యాపీనెస్ రాకపోవచ్చు. బట్ మనలాంటి మైండ్ సెట్ వాళ్ళు మన చుట్టూ ఉండి ప్రతి దానికి, ప్రతి డెసిషన్కి వాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చి, వాళ్ళ డెసిషన్స్కి మనం రెస్పెక్ట్ ఇచ్చి, అండ్ ఆ డెసిషన్స్ని ఇంప్లిమెంట్ చేసి దాని నుంచి వచ్చే రిజల్ట్స్ ఎప్పుడూ చాలా ఫ్రూట్ఫుల్గానే ఉంటాయి అన్నమాట. సో ఆ హ్యాపీనెస్ అనేది అనుభవిస్తే కానీ తెలీదు. సో అక్కడికి యూత్ ఫెస్ట్కి వెళ్ళినాక నువ్వు నీ వరల్డ్లో ఉన్నావు అనే ఫీల్ వచ్చింది. ఎస్, ఆబ్వియస్లీ. అంటే చాలా వరకు ఈ ఫీల్ చాలామందికి ఉంది. ఎందుకంటే నేను కూడా ఆ యూత్ ఫెస్ట్కి వచ్చాను. ఈవెన్ నేను కూడా అదే ఫీల్. నాకు ఎట్లా అనిపించింది అంటే, ఓకే ఇదే నా ఇల్లు, వీళ్ళే నా చుట్టాలు, అట్లా ఫీల్ వచ్చిందనమాట. ఎస్, ఇప్పుడు నా ఇంటికి నేను వచ్చాను. ఇప్పుడు వరకు ఉంటున్న నా ఇల్లు కాదు, నా ప్రపంచం కాదు. సో దిస్ ఈజ్ మై వరల్డ్, దిస్ ఈజ్ మై హౌస్ అని నాకు కూడా ఫీల్ వచ్చింది. అది ఆ కాన్షియస్ ఎట్లా ఉంటుందంటే, మనం ఎలాంటి కాన్షియస్తో ఉన్నామో అలాంటి కాన్షియస్ పీపుల్ తగిలినప్పుడే మనకి అనిపిస్తుంది. విల్ జస్ట్ ఫీల్ ద వైబ్ అంటారు కదా, అది. అండ్ దానికి ముందు మేమందరూ జూమ్ ఫ్రెండ్సే అనమాట. ఒక్కరు ఫేస్ టు ఫేస్ పరిచయం ఒక్కరితో లేదు. అంటే నేను అనుకున్నాను, ఓకే అందరు ఆన్లైన్ ఫ్రెండ్స్, ఆఫ్లైన్లో ఎలా ఉంటారు, అక్కడ ఎంత ప్రేమ చూపించారో అంతే ప్రేమ చూపిస్తారా, అక్కడ మనం ఏదైతే డెసిషన్ తీసుకున్నామో ఇక్కడ కూడా వాళ్ళు అలానే ఓకే చేస్తారా, చాలా క్వశ్చన్స్ వచ్చాయి. బట్ ఆల్ ఆఫ్ సడన్ అది అలా వెళ్ళిపోయింది అనమాట. ఒక్కసారి వాళ్ళని మీట్ అయిన తర్వాత జస్ట్ ఒక 10th క్లాస్ గెట్ టుగెదర్ ఎలా ఉంటుంది అలా అనిపించింది. ఐ వాజ్ కీప్ ఆన్ సేయింగ్ టు మై బ్రదర్, అన్న ఇది నార్మల్గా ఉంది, అసలు నాకు ఏ ఫీలింగ్ రాలేదు, ఎక్కడ అప్ అండ్ డౌన్స్ అనిపించలేదు, అంతా చాలా ప్లెజెంట్గా కామ్గా వెళ్ళిపోతున్నాం. ఎంత కామెడీ ఉంది, ఎంత ఫన్ ఉంది, నో ఫ్రస్ట్రేషన్ ఎవరికి. అండ్ యా, ఈక్వల్ షేరింగ్, ఈక్వల్ నాలెడ్జ్. నీకు తెలిసిన జ్ఞానం నువ్వు నాకు ఇస్తున్నావు, నాకు తెలిసిన జ్ఞానం నీకు ఇస్తున్నా. చాలా వరకు యూత్ ఏమనుకుంటారంటే, వీళ్ళు ఏంటి టైం వేస్ట్ చేస్తున్నారు అంటే, నన్ను అడిగారు ఇప్పుడు నా ఫ్రెండ్స్ కూడా, స్నేహ నువ్వు ఎంత లైఫ్ మిస్ అయిపోతున్నావు తెలుసా అంటే, రివర్స్లో వాళ్ళ క్లాస్ పీకడానికి ట్రై చేశారు. ఓకే, సో నేను అదే ఫీల్ అవుతున్నాను. నేను ఎంత లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాను. ఇక్కడ అన్నీ దొరుకుతాయి, ఇక్కడ నాలెడ్జ్ ఉంటుంది మనకి కంప్లీట్గా. అవతల చూసే దీనికి ఏముంటుందంటే, వీళ్ళు ఏంటో ఇప్పుడు ఇంత చిన్న వయసులో ధ్యానము జ్ఞానం అని ఎంజాయ్మెంట్ వదిలేస్తున్నారు, ఎంజాయ్ చేయాల్సిన టైం ఇదే కదా అంటే, ఇక్కడున్న ఎంజాయ్మెంట్ ఎక్కడా లేదబ్బా. అగ్రీడ్, కంప్లీట్లీ అగ్రీడ్, 100%. నేను అది ఎంత ఫీల్ అయ్యానంటే, నేను ఇక్కడ ఎంజాయ్ అంటే, నేను మళ్ళీ నా కమర్షియల్ పాత్రలో ఉన్నా కూడా అక్కడ ఫ్రెండ్స్తో తిరుగుతాను, అక్కడ ఎంజాయ్ చేసేయాల్సింది అక్కడ ఎంజాయ్, కానీ ఇక్కడికి వచ్చేసరికి ఒక కంప్లీట్నెస్ వస్తుంది నాకు. ఆ కంప్లీట్నెస్ అన్నది బయట ఉన్నప్పుడు అక్కడ తిరిగినప్పుడు రావట్లే. సో దే డోంట్ నో యాక్చువల్లీ. ఇది ఈ ఒక్కటి ఫీల్ అయితేనే మనం చెప్తే కాదు, వాళ్ళు ఫీల్ అయితేనే వాళ్ళకి తెలుస్తుంది. అంతవరకు వాళ్ళు ఏంటి అంటే, మనం ఏదో టైం వేస్ట్ చేసుకుంటున్నాము, లైఫ్ని వేస్ట్ చేసుకుంటున్నాం అనుకుంటున్నారు, కానీ మనమే టైంని లైఫ్ని ప్రాపర్గా యూజ్ చేసుకుంటూ యూటిలైజ్ చేసుకుంటున్నాం. సో మరి నువ్వు చిత్తూరు నుంచి హైదరాబాద్ కడతాల్కి మీ యొక్క ఆత్మబంధువుల్ని వాళ్ళని నీ సోల్మేట్స్ని చూడటానికి వచ్చేసావు. నార్మల్గా ఫిజికల్ వరల్డ్లో సోల్మేట్ అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ మీనింగ్స్ వస్తాయి, కానీ స్పిరిచువల్లో సోల్మేట్స్ అంటే సేమ్ టైప్ ఆఫ్ పీపుల్, సేమ్ టైప్ ఆఫ్ క్వాలిటీస్, సేమ్ టైప్ ఆఫ్ స్పిరిచువాలిటీ, సేమ్ టైప్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీవేర్ అనేది ఐఎమ్ హోపింగ్ ఎవ్రీవేర్ ఈ స్పిరిచువాలిటీ అనేది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ స్ప్రెడ్ అయిపోతే చాలా బాగుండి అనిపిస్తుంది ఎప్పుడు నాకు. అప్పుడు కంప్లీట్ మన ప్రపంచం అయిపోతుంది. అవును.
అప్పుడు డెసిషన్స్ చాలా బాగుంటాయి, ఎక్కడ అప్ అండ్ డౌన్స్ ఉండవు, అన్నీ చాలా బాగా వెళ్తూ ఉంటాయి. అంటే నేచర్ ప్రతిదీ బ్యాలెన్స్ చేస్తుంది ఐశ్వర్య. ఎందుకు అంటే డెఫినెట్గా కంప్లీట్గా అన్నది అది జరగవచ్చు జరగకపోవచ్చు, కానీ నేచర్ అన్నది అది బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటుంది. ఎందుకంటే ఒక వెలుగు ఉంటే డెఫినెట్గా చీకటి ఉంటుంది. చీకటి ఎందుకు పెడతారంటే వెలుగు విలువ తెలియటానికి అక్కడ చీకటి కంపల్సరీ ఉండాలి కూడా. వెలుగుకి ఎంత ప్రాముఖ్యత ఉందో చీకటికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. బట్ చీకట్లో నుంచి వెలుగులోకి ప్రయాణం అన్నది జరుగుతూనే ఉంటుంది. ఈ వెలుగులోకి వచ్చిన వాళ్ళకి చీకటి ఉన్న ప్రాముఖ్యత తెలుస్తుంది, అండ్ చీకట్లో ఉన్న వాళ్ళకి వెలుగు ప్రాముఖ్యత తెలుసుకోవాలి, రావాలి అని ఆతృత ఉంటుంది. డెఫినెట్గా అది బ్యాలెన్స్ చేస్తుంది నేచర్. మన పని ఏంటి అంటే నేను ఇక్కడ ఎందుకు వచ్చామో అది చేసుకుంటా టక్క టక్క వెళ్ళిపోతూ ఉండడమే. కానీ ఐశ్వర్య, నువ్వు చిత్తూరు నుంచి అంటే ఇప్పుడు నేను నిన్ను ఇంటర్వ్యూ చేయాలంటే చిత్తూరు రావాల్సి ఉండేదేమో మేబీ. నువ్వు ఎంచక్క హ్యాపీగా హైదరాబాద్ వచ్చి నాకు ఇంటర్వ్యూ ఇచ్చావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లా డిజైన్ చేయబడింది. ఎస్, అసలు నా ప్లాన్లో ఇది లేదు, ఇంటర్వ్యూ లేదు, హైదరాబాద్ ఎక్స్ప్లోర్ మాత్రమే ఉంది నా ప్లాన్లో మొత్తం. చార్మినార్ ఆల్రెడీ చూశాను, బట్ ఐ వాంట్ టు గో అగైన్. ఎందుకో తెలియదు, వెళ్ళాలి అనిపించింది నార్మల్గా. సో ఆబ్వియస్లీ ఎవరైనా హైదరాబాద్ వస్తే తెలిసి నేను ఆల్రెడీ 4-5 టైమ్స్ చూశాను. వై అగైన్ ఎందుకో తెలియదు, వెళ్ళాలి అనిపించింది. అక్కడ ఇంకొక మిరాకిల్ ఏంటంటే ఇంటి నుంచి స్టార్ట్ అయ్యాం, ఫుల్ ట్రైన్ ఉంది, ఇంక ఇది ఇప్పట్లో ఆగదు అనుకున్నాం. అంటే కార్ దిగక ముందు ఇంకొక 2 minutes ఫర్ మై డెస్టినేషన్ అని వచ్చింది. ఓకే 2 minutes కదా, ఐ విల్ డూ మెడిటేషన్, అంతే. కార్లో ఉన్న మేము ముగ్గురం అనుకున్నాం, డన్. దిగాక ఒక్క చుక్క వర్షం లేదు అక్కడ. ఎంత హ్యాపీ చేసింది. అండ్ అక్కడ మనం ఎవరికి హామ్ చేయట్లేదు కదా. సో మన సంకల్పం అనేది కూడా ఎవరికి హామ్ చేయకూడదు. అండ్ నేచర్ని హెల్ప్ తీసుకోవాలి, కానీ నేచర్కి ఆర్డర్ వేయకూడదు. ఆర్డర్ వేస్తే విపరీత పరిణామాలు. వర్షం ఆగు అని అంటే అంతే. యా, అట్లా కాదు, దాన్ని హెల్ప్ చేయమని రిక్వెస్ట్ చేసుకోవాలి. దాని ముందు రోజు పడింది నాన్ స్టాప్ అసలు, కానీ ఆ నెక్స్ట్ డే కూడా ఇంకా ఇంతే. ఈరోజు నేను ఐ వాజ్ కీప్ ఆన్ చెకింగ్ న్యూస్ రిపోర్ట్స్ అనమాట. ఇక్కడికి రాకముందు కూడా అన్న ఏంటి ఏం జరుగుతుంది హైదరాబాద్లో అని. కొన్ని జోన్స్ రెడ్ అలర్ట్ చేసేసారు. నేను ఫస్ట్ స్టాప్ ఉప్పల్లో దిగాలి, అది రెడ్ అలర్ట్లో ఉంది, అండ్ ద ఫస్ట్ ప్లేస్ ఉప్పల్ అనమాట. ఇంకా షాక్లో ఉన్నా, అసలు వెళ్ళగలుగుతానా, కడతాలకి వెళ్తానా, యూత్ ఫెస్ట్కి అటెండ్ అవుతున్నా, పెద్ద క్వశ్చన్ మార్క్ అక్కడ. ఆల్ ఆఫ్ సడన్ వితిన్ 2 days హైదరాబాద్ క్లైమేట్ మొత్తం కామ్ అయిపోయింది. అవును. సో అది ఎంత పెద్ద అచీవ్మెంట్, అది అచీవ్మెంట్, నాకు అచీవ్మెంట్ అది నిజంగా. అసలు పోలేను అనుకున్నాను, కానీ వచ్చాను. పోయావు, ఎంజాయ్ చేసావు, వచ్చేసావు. ఇప్పుడు మా స్టూడియోకి కూడా వచ్చేసి ఇంటర్వ్యూ కూడా ఇచ్చేస్తాను. యా, నిన్న నేను 8కి బస్ ఎక్కాల్సింది. అవునా? ఎందుకో తెలీదు, వర్షం పడింది, పికప్ వ్యాన్ రాలేదు. ఆయన కాల్ చేసి మేడం ఇక్కడ కాదు, ఇంకొక లొకేషన్ మీకు షేర్ చేస్తాము, మీరు అక్కడికి వచ్చేయండి, ఐల్ ఏమంటారు, నేను ఆటో అరేంజ్ చేస్తాను, మీరు అక్కడి నుంచి ఎగ్జాక్ట్ లొకేషన్ ఇంకొకటి ఉంది అక్కడికి రండి అన్నారు. వర్షం పడింది, డ్రాప్. ఆయనే మళ్ళీ కాల్ చేసి మేడం ఓకే మీరు కుదరదు అని నాకు అనిపించింది, సో దీన్నే రేపటికి పోస్ట్పోన్ చేస్తాను, అదే టైంకి వచ్చేయండి అన్నారు. అబ్బా, యా, ఐ వాజ్ సూపర్ షాక్. ఇదంతా ఒక 5 to 10 minutes జరిగింది. ఒక పక్క మమ్మీ నుంచి కాల్స్, ఒక పక్క ఫ్రెండ్స్ కాల్స్. ఏం లేదు, నువ్వు నాకు ఇంటర్వ్యూ ఇవ్వకుండా నువ్వు ఎట్లా వెళ్తావు మీ ఊరికి? నీ ఎక్స్పీరియన్స్ అందరికీ తెలియాలి, పిఎంసి ద్వారా అందరికీ తెలియాలి. హైదరాబాద్ ఎక్స్పీరియన్స్ అంటే ఇది ఎక్స్ప్లోర్ అవుతానని మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. మనం చెప్పలేము ఐశ్వర్య, ఎప్పుడు మనం అనుకున్న ప్లాన్ ఒకలా ఉంటుంది, బట్ నేచర్కి అక్కడ నీ నాలెడ్జ్ అవసరం ఉండి నీతో అక్కడ వర్క్ ఉంటే డెఫినెట్గా నేచర్ కొన్ని ప్లాన్స్ చేంజ్ చేస్తూ ఉంటుంది మనకు తెలియకుండా. నేను కడతాల్ యూత్ ఫెస్ట్కి వచ్చాను. ఆ రోజు ఈవినింగ్ నేను వెళ్ళాలి, వైజాగ్ వెళ్ళాలి, అక్కడ ఫంక్షన్ ఉంది. సో ఇట్లా స్పిరిచువల్ ఫ్యామిలీలోనే చాలా ఇష్టం నాకు అమ్మ అంటే. జ్యోతి అమ్మ వాళ్ళ డాటర్ మ్యారేజ్, సంగీతది మ్యారేజ్ 9th. నేను ఎట్లయినా వెళ్ళాలి అనుకున్నాను. సడన్గా నా లగేజ్ ఉన్న డోర్ లాక్ అయిపోయింది, ఓపెన్ అవ్వాల. నేను చాలా ట్రయల్స్ వేసా అవలా. ఎప్పుడు ఓపెన్ అయింది, నా ట్రైన్ టైం అయిపోయినాక ఓపెన్ అయింది అది ఆ డోర్. సో దట్ నేనేమనుకున్నానంటే మేబీ ఇక్కడ నేను ఉండాలేమో, మేబీ నాకు నేచర్ ఇట్లా ఉండు అని హింట్ ఇచ్చిందేమో అని. నేను ఏం చేశాను, ఇంక ఉండిపోయాను. ఆ రోజు నైట్ అసలు నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను 1 night అంతా పిరమిడ్లో ఉండాలని. బిఫోర్ డే నైట్ ట్రై చేశాను, పిరమిడ్లో అవ్వలేదు. ఆ రోజు నైట్ కూడా సరే ఉన్నాను కదా పిరమిడ్లో ఉండిపోదాంలే అనుకున్నాం.
బట్ తర్వాత నైట్ మళ్ళీ పైమా మీట్ ఈ డిస్కషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయే టైంలో ధనశ్రీ వాళ్ళ మదర్ స్నేహ మెడిటేషన్ చేద్దామా, నైట్ పిరమిడ్లో ఉందామా అన్నారు. వావ్ అనిపించింది. అంటే నాకు ఎప్పటి నుంచో ఒక నైట్ పిరమిడ్లో ఉండాలి, అది నా సోల్ ఇంట్యూషన్. సో దట్ అది నాకు అట్లాగే అది చేంజ్ అయిపోయి నా ట్రైన్ క్యాన్సిల్ అవ్వడం, ఆ రోజు నైట్ అంతా మంచిగా మెడిటేషన్ చేసుకొని పిరమిడ్లో ఉండి అగైన్ నేను మళ్ళీ రీబూస్ట్ అయ్యాను. ఎందుకంటే నాకున్న టైంలో నేను ఎక్కువ అవుట్డోర్ స్టేషన్స్ అన్నీ తిరుగుతూ జర్నీస్ చేస్తూ ఉంటాను నా ప్రొఫెషన్ వైజ్గా. సో ఆ బ్రేక్ అన్నది నా సోల్ తీసుకుంది, నాకు నేచర్ అట్లా డిజైన్ చేసింది. ఇట్ స్టాప్డ్ యువర్ రొటీన్ లైఫ్. ఎస్, బ్రేక్ ద రొటీన్. నాకు అక్కడ అది బ్రేక్ చేసింది. నీకు కూడా అలాగే బ్రేక్ చేసి ముందు నన్ను కలిసి నాతో మాట్లాడి నువ్వు ఇంటర్వ్యూ ఇచ్చి వెళ్ళమని చెప్పింది కాబట్టి అన్నీ అట్లా అలా అయిపోయింది, స్మూత్గా అయిపోయింది. అంటే నేను బ్రేక్ ద రొటీన్ కాన్సెప్ట్ అయితే ఇంట్రడ్యూస్ చేశాను కొందరికి, బట్ నా దగ్గర ఎప్పుడు వస్తుందా అంటే వచ్చాయి, బట్ అవన్నీ చిన్నవి. పెద్దది ఎలా వస్తుంది అనుకున్నాను. దిస్ వాస్ ద బిగ్గెస్ట్ మూమెంట్ ఐ కెన్ సే. మేబీ ఇంకా బిగ్గెస్ట్ వస్తుంది, చెప్పలేము, ఎక్స్పెక్ట్ చేయలేము. ఇట్ వాస్ ఆల్ ఆఫ్ సడన్ అవుట్కమ్స్ అనేది చాలా బ్యూటిఫుల్గా మారిపోతున్నాయి ప్రతిదీ. అండ్ ఇట్ వాజ్ నాట్ ఈవెన్ ఎక్స్పెక్టెడ్. అంటే ఈ ప్రోగ్రామ్ నేను ఎప్పుడు యూట్యూబ్లోనో టీవీలోనో మమ్మీ ఎప్పుడన్నా చూడు అమ్మాయి ఎలా బాగా చెప్తుందో, ఆ అబ్బాయి చూడు ఎంత బాగా చెప్తున్నాడో, సో వెన్ యూ విల్ బి దట్ ప్లేస్ అన్న క్వశ్చన్ రాలేదు, కానీ లోపల నుంచి వచ్చేది. సో ద డే కేమ్ అండ్ ఐ వాజ్ హ్యాపీ, సో మచ్ హ్యాపీ. బట్ స్టిల్ ఐ మీన్ ఏ న్యూట్రల్ వే. ఓవర్ ఎగ్జైట్ అవ్వలేదు, ఓవర్ హ్యాపీనెస్ లేదు, సమస్థితిలో ఉన్నాను. సో ఐశ్వర్య, సో నువ్వు ఇట్లా స్టూడియోకి వచ్చి నీ పర్పస్ ఏదైనా అయినప్పటికీ, నీ ప్లాన్లో నీ ఇంటర్వ్యూ ఇక్కడ లేనప్పటికీ కూడా నేచర్ నీ మెసేజ్ అందరికీ తెలియాలని చెప్పి నీ రొటీన్ని బ్రేక్ చేసి డిఫరెంట్ చేసేసింది. ఎవరికైనా ఇప్పుడు నువ్వు గ్రూప్గా నువ్వు సేవ చేయటం ఇవన్నీ ఓకే, స్పిరిచువల్గా నువ్వు ఉన్నావు. ఎట్ ది సేమ్ వే నువ్వు కమర్షియల్ పాత్రలోకి వెళ్తున్నప్పుడు కమర్షియల్ పర్సన్స్తో నువ్వు కొన్ని ఎప్పుడు మన స్పిరిచువల్ పర్సన్స్తో జర్నీ చేయలేము. మనకున్న వర్క్స్లో డెఫినెట్గా మనం ఎక్కువ టైం అన్నది మనం నార్మల్గా ఈ కమర్షియల్ మెటీరియలిస్టిక్ లైఫ్లోనే ఉండాల్సి వస్తుంది. ఆ టైంలో నీ మైండ్ సెట్ ఎట్లా పెట్టుకుంటావు నువ్వు? అంటే మేబీ నీ మైండ్ సెట్కి తగ్గ పర్సన్స్ నీతో ఉండరు, నీ దగ్గర ఉండరు, బట్ నువ్వు వాళ్ళతోనే జర్నీ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఏం చేస్తావు? సో ఎస్, అగైన్ వేర్ ఎవర్ దెర్ ఈస్ ఎ క్వశ్చన్ దెర్ ఈస్ అన్ ఆన్సర్. సో వాళ్ళు మన రూట్లోకి రారు, అప్పుడు ఏం చేయాలి? మనమే వాళ్ళ రూట్లోకి వెళ్ళిపోవాలి. అప్పుడు ఆబ్వియస్లీ మనం చెప్పింది వాళ్ళు వింటారు, అంతే. సింపుల్ ఆన్సర్. ఇది కూడా మా మమ్మీనే నాకు చెప్పారు. అంటే ఇప్పుడు చిన్న పిల్లలు ఉంటారు, తిను అంటే తింటారా? తినరు. సో ఒక ముద్ద నేను తింటాను, బాగుంది టేస్ట్ అంటే దే విల్ బీ ఎగ్జైట్, ఓకే ఇది ఎలా ఉంది, నేను కూడా ఒకసారి టేస్ట్ చేస్తాను, నాకు ఎలా నచ్చుతుంది. సో అప్పుడు వాళ్ళు కూడా టేస్ట్ చేస్తారు. సో చిన్నపిల్లలనే కన్వర్ట్ చేసినప్పుడు పెద్దవాళ్ళని చేయలేమా? సో మరి యూత్ ఎలా ఉంటే బాగుంటుంది నువ్వు అనుకుంటున్నావు? అగైన్ స్పిరిచువాలిటీ అంటే ఓన్లీ మెడిటేషన్ కాదు, వాళ్ళు అన్నిట్లో ఉండాలి. డ్యాన్స్లో ఉండాలి, సంగీతంలో ఉండాలి, భగవద్గీత నేర్చుకోవడం ఉండాలి, దాని నుంచి సారాంశం నేర్చుకోవాలి, అండ్ వాళ్ళ లైఫ్లో ఎలా పెట్టాలి అన్నది నేర్చుకొని వదిలేయకూడదు. దే నీడ్ టు కీప్ ఇన్ దేర్ రొటీన్ లైఫ్. రొటీన్ లైఫ్లో చాలా ఉంటాయి, చాలామందిని ఫేస్ చేయాలి. అవి ఎలా ఫేస్ చేయాలనేది మన డైలీ రొటీనే ఆన్సర్ ఇస్తుంది. సో మన డైలీ రొటీన్ అనేది ఎప్పుడూ పర్ఫెక్ట్ ప్లాన్గా ఉండాలి. ఓకే, ఈవెన్ అన్ప్లాన్ థింగ్స్ మేక్స్ యూ మోర్ మెమరీస్, బట్ కమర్షియల్గా ఉండాలి అంటే యూ హ్యావ్ టు మేక్ ప్లాన్స్. అప్పుడే నీకు కావాల్సిన రిజల్ట్ నువ్వు చూస్తావు, అండ్ యూటర్న్స్ అనేది జరుగుతూ ఉంటాయి. వెరీ నైస్ ఐశ్వర్య, చాలా చక్కగా నీ నాలెడ్జ్ని షేర్ చేసావు. థ్యాంక్ యూ సో మచ్. సో మరి ఈరోజు నువ్వు ఇట్లా ఇక్కడికి రావడం, ఇలా ఇంటర్వ్యూ ఇవ్వటం, ఇదంతా కూడా ఎవ్రీథింగ్ నువ్వు ప్లాన్ చేసుకోకపోయినా నేచర్ ప్లాన్లో ఉంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ ప్లాన్డ్, కాబట్టి ఇట్లా అలా ఆల్రెడీ ప్లాన్. బట్ మై ప్లాన్ వాజ్ డిఫరెంట్. అన్ప్లాన్ థింగ్స్ గేవ్ ఆల్వేస్ మెమరీస్ అన్నాను కాబట్టి బెస్ట్ కూడా ఇది బెస్ట్ కూడా. అండ్ వాట్ ఎవర్ యూ గివ్స్ ద సేమ్ కమ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఐశ్వర్య. సో చాలా మంచి మెసేజ్ ఇచ్చావు. నీ యొక్క లైఫ్ని స్పిరిచువల్గా ఉంటూ ఎంత చక్కగా మౌల్డ్ చేసుకుంటున్నావు, ఎంత చక్కగా హ్యాపీగా నీ లైఫ్ని నువ్వు ముందుకి తీసుకెళ్తున్నావు, లీడ్ చేస్తున్నావు అన్నది చాలా బాగా అనిపించింది నాకైతే. సో నీలానే మిగతా యూత్ కూడా నువ్వు ఎంతోమందికి ఇన్స్పిరేషన్ అవ్వాలని హార్ట్ఫుల్గా కోరుకుంటూ, ఇంకా నీ స్పిరిచువల్ జర్నీ ఇంకా మంచిగా ముందుకు వెళ్ళాలి, ఇంకా నీ కెరియర్లో ఇంకా బాగా సెటిల్ అవ్వాలి అని పిఎంసి తరపు నుంచి ది బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఐశ్వర్య. థ్యాంక్ యూ, ఇట్ మీన్స్ ఎ లాట్. సో చూసారు కదా,
ఐశ్వర్య యొక్క ఎక్స్పీరియన్సెస్, తను మెడిటేషన్ ద్వారా తన స్టడీస్ని కానీ తన పర్సనల్ కెరియర్ కానీ అన్నీ కూడా చాలా ప్లాన్డ్గా ఉంది. తను బాధపడే సిచ్యువేషన్స్ కూడా త్రూ మెడిటేషన్ ద్వారా తను ఓవర్కమ్ చేస్తుంది. సో మెడిటేషన్ యూత్కి ఎంత ఇంపార్టెంటో అందరికీ బాగా తెలిసేలాగా యువశక్తి కార్యక్రమం విజృంభిస్తుంది. సో దట్ ఇది ఇవాళ యువశక్తి కార్యక్రమం. ఐశ్వర్య ఎక్స్పీరియన్స్లు అందరికీ ఉపయోగపడతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక యువశక్తితో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి PMC ఛానల్.